everyone, welcome to another video. సో బేసికల్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఒక గుడ్ లెర్నింగ్ దట్ ఐ గోట్ ఫ్రమ్ ద మార్కెట్ టుడే. అదేంటంటే మీరు ఇప్పుడు ఏదైతే చార్ట్ చూస్తున్నారో ఇది యాక్చువల్గా పెన్నార్ ఇండస్ట్రీస్. సో నేను ఈ పర్టికులర్ స్టాక్ని గైస్ ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ 2 times స్వింగ్ ట్రేడ్ కూడా ట్రై చేశాను. ఎక్కడ ట్రై చేశానంటే ఈ పర్టికులర్ ఉంది కదా, ఈ పర్టికులర్ ఇక్కడ ఎంటర్ అయ్యాను. అప్పుడు మార్కెట్స్ వీక్ ఉండడం వల్ల నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఫైన్. సో అగైన్ నెక్స్ట్ టైం ఇది ట్రై చేసింది ఈ పర్టికులర్ రేంజ్ దగ్గర, మళ్ళీ ఎంటర్ అయ్యాను స్వింగ్ ట్రేడ్, మళ్ళీ స్టాప్ లాస్ కైండ్ ఆఫ్ హిట్ అయిందనమాట. సో చాలామంది అంటే యాజ్ ఏ ట్రేడర్స్ చేసే వన్ ఆఫ్ ద డైలీ యాక్టివిటీ ఏంటంటే వెన్ ఎవర్ సమ్వన్స్ ఎస్ఎల్ ఈజ్ హిట్టింగ్, అంటే ఒక పర్టికులర్ ఎక్స్ అనే స్టాక్లో స్టాప్ లాస్ హిట్ అయితే దే విల్ యాక్చువల్లీ బ్రేకప్ విత్ దట్ పర్టికులర్ స్టాక్. సో అంటే దే డోంట్ సీ దట్ పర్టికులర్ స్టాక్ ఎనీమోర్, దే విల్ బ్రేకప్. సో నేనేం చేశానంటే ఐఎమ్ స్టిల్ వాచింగ్ దిస్ స్టాక్ గైస్. నేను ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ 190 నా ఎంట్రీ వచ్చేసి నేను స్వింగ్ ట్రేడ్ తీసుకున్నాను. 198 దగ్గర ఐ టుక్ వన్ పొజిషన్. దిస్ టైమ్ ఐ యాక్చువల్లీ థాట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ బికాజ్ వీక్ మార్కెట్లో కూడా దిస్ పర్టికులర్ స్టాక్ ఈస్ షోయింగ్ స్ట్రెంగ్త్ అండ్ నేను సెటప్ కూడా బాగుంది. నేను ఐ ఎంటర్ అయిన తర్వాత సో మెయిన్ లెర్నింగ్ ఇది కూడా కాదు, నేను ఎంటర్ అయ్యాను వెరీ స్మాల్. ఐ థింక్ ఆల్మోస్ట్ ఐ ఇన్వెస్టెడ్ 1 lakh rupees లెవరేజ్ తీసుకుని ఎవ్రీథింగ్ టోటల్గా 1 lakh rupees ఇన్వెస్ట్ చేశాను. కరెంట్లీ ఇంకా హాఫ్ పోర్షన్ బుక్ చేశాను కరెంట్ ప్రైస్ దగ్గర 219 దగ్గర. అలాంగ్ విత్ ఇట్ ఏమైంది అంటే ఈరోజు ఇంట్రాడే కూడా నేను ఈ పర్టికులర్ స్టాక్ ఇంట్రాడేలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ చూస్తున్నాను. ఆ పర్టికులర్ వాట్సాప్ కమ్యూనిటీలో కూడా అప్డేట్ చేశాను. ఇంట్రాడేలోకి వెళ్దాం. 3 minutes, ఇది 3 minutes టైం ఫ్రేమ్. సో నాకు ఆల్రెడీ నేను స్వింగ్ ట్రేడ్లో ఉన్నాను కాబట్టి నాకు ఈ పర్టికులర్ స్టాక్ది ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి నాకు స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఈరోజు ఇంట్రాడేలో ఎగ్జాక్ట్గా నా సెటప్ ఎక్కడంటే ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయింది. సో ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ సో నేను ఇక్కడ ఈ పర్టికులర్ రేంజ్ ఎగ్జాక్ట్గా ఎక్కడంటే ఈ పర్టికులర్ రేంజ్లో. సో మీరు చూస్తే ఎందుకు అంటే ఇది కైండ్ ఆఫ్ అంటే చార్ట్ ప్యాటర్న్స్ తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, ఇది కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఫ్యాన్. నేను ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్ లోల దగ్గర నా ఎంట్రీ అనమాట. సో అండ్ నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ క్యాండిల్లో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ అయితే ఇంట్రాడేలో ఒక 5,000 క్వాంటిటీ తీసుకుంటే నేను స్లోగా పిరమిడింగ్ చేసుకుంటూ. పిరమిడింగ్ అంటే ఏంటంటే హయ్యర్ ప్రైస్లో ఇంకా క్వాంటిటీ యాడ్ చేసి ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 216 దగ్గర, బికాస్ నేను జాబ్ చేస్తాను కాబట్టి ఐ కెనాట్ మేనేజ్ ట్రేడ్. సో ఏం చేశాను, సో కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి సెటప్ మీద. దెన్ ఐ ఎంటర్డ్ విత్ హ్యూజ్ క్వాంటిటీ, ఆల్మోస్ట్ 5,000 క్వాంటిటీ. దెన్ ఐ ఎగ్జిటెడ్ at 215. ఐ డోంట్ వాంట్ టు ట్రయల్ స్టాప్ లాస్. దెన్ ఇమీడియట్గా నేను బుక్ చేస్తాను. ఐ విల్ షో ద ప్రాఫిట్ ఆల్సో ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ మై జెరోదా. అండ్ చాలామంది గైస్ ఈరోజు స్కామ్స్ చేస్తున్నారు, జెరోదా క్లోన్ యాప్స్ చేస్తున్నారు. ఎవరైనా ప్రాఫిట్ చూపిస్తే ఫస్ట్ వాళ్ళ ఆర్డర్ బుక్ చూపెట్టండి, రిఫ్రెష్ చేయించి ఆర్డర్ బుక్ అడగండి మీరు. సో దిస్ ఆర్డర్ బుక్ చూస్తే నేను ఓన్లీ ఈరోజు ఒక్కటే ట్రేడ్ చేశాను. అన్ని చెప్తున్నానంటే అసలు మనం ఏంటంటే స్టాక్ని వాచ్ లిస్ట్ చేస్తాం, బట్ ఇట్ విల్ ఓన్లీ గివ్ ద మొమెంటం ద మూమెంట్ దట్ యూ రిమూవ్ ఫ్రమ్ ద వాచ్ లిస్ట్ ఇట్ విల్ గ్రో. దట్స్ హౌ వి ప్లేస్ ఎంటర్ ఇన్ ద స్టాక్. చూస్తే చూడండి, స్టాక్లో పొజిషన్స్ బిల్డ్ చేశాను. 100 క్వాంటిటీ, 100 క్వాంటిటీ, 300 క్వాంటిటీ, 300 క్వాంటిటీ, 700 క్వాంటిటీ. అండ్ స్లోగా చూడండి 99 స్లోగా 5,000 క్వాంటిటీ స్లోగా 5,000 చేస్తాను.
చేశాను.